మెగాస్టార్ చిరంజీవి చేసిన కామెంట్స్ కి సిపిఐ నారాయణ కౌంటర్ ఇచ్చారు. గతంలో చిరంజీవిపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పానన్నారు నారాయణ. ఆ వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తూ బద్నాం చేయడం కరెక్ట్ కాదన్నారు. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఏదో మాట అనేసి పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు చాలామంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతున్నట్టు నేను అలాగే అంటుంటాను, ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేది నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకు ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుద్ది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇట్లాగా ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు కానీ అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను. ఆ రోజే నేను మాట్లాడిన మాట వాస్తవం, అది కరెక్ట్ కాదని చెప్పేసి అని నేను విత్డ్రా చేసుకున్న మాట వాస్తవం. వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటే దాన్ని ప్రోత్సహించరు. నేను ఒకవైపు చిరంజీవి మీద నేను వాడిన వార్తల్ని తప్పని నేను క్షమాపణ చెప్పిన తర్వాత మళ్ళీ ఆ వీడియోని వైరల్ చేసుకుంటూ మాట్లాడంటే ఆయన తగినటువంటి విద్యత కాదు. ఆయన విద్యతగా వదిలేస్తున్నా. ఒకసారి చెప్పిన తర్వాత పరిష్కారం అయిన తర్వాత మళ్ళా వీడియోని వైరల్ చేయడం అనేది అది వారి నైతిక బాధ్యతగా వదిలేస్తుంది.